గోవులను చట్టానికి విరుద్ధంగా వధశాలకు తరలిస్తున్న సందర్భంలో అనేక సంవత్సరాలుగా గోవులను రక్షించేటువంటి ఒక ధర్మ కార్యం కోసం నిరంతరం పాటుపడుతున్నటువంటి బజరంగ్ దళ్ కార్యకర్త అయినటువంటి సోను సింగ్ ప్రశాంత్ సింగ్ పై ఎంఏ పార్టీ గుండాలు కాల్పులు జరపడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఒక దుర్మార్గమైన చర్య. ప్రభుత్వము చేయాల్సిన పనిని ప్రభుత్వము పోలీసులు చేయలేని పరిస్థితుల్లో గోవులను రక్షించాల్సినటువంటి బాధ్యతను గుర్తించి ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా బజరంగ్ దళ్ కార్యకర్తలు గోరక్షకులు గోవులను రక్షించడం ఒక బాధ్యతగా చట్టానికి లోబడి వ్యవహరిస్తా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా భాగ్యనగర్ లో ఇది మొదటి సంఘటన కాదు. గతంలో సంజయ్ అనేటువంటి ఒక కార్యకర్త బజరంగ్ దళ్ కార్యకర్త మీద కూడా హత్యాయత్నం చేయడం జరిగింది. ఆయన కింద పడేసి కారు మీదికెళ్లి తీసుకుపోయే ప్రయత్నం చేస్తే చావు బతుకుల మధ్య ఇదే హాస్పిటల్లో కొన ఊపిరితో ఉండి ఇలా ప్రాణాల నుంచి బయటపడ్డాడు. కాదు ఇది మొదటి సంఘటన కాదు. ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. గోవధ నిషేధ చట్టం అనేది ఉంది. అది దాన్ని పాలకులు గుర్తించాలి. గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేస్తే మాకు తుర్కోల ఓట్లు పోతాయని చెప్పి ఇవాళ పాలకులు భయపడుతున్నారు. ఎంఐఎం పార్టీకి వత్తాసు పలుకుతున్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇదే విధంగా ఎంఐఎంకు వత్తాసు పలికినప్పుడు ఎంఐఎం గుండాలు రెచ్చిపోయి హత్యలు, దోపిడీలు, మానభంగాలు, అనేక రకాలుగా ఆగడాలు బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఎంఐఎం పార్టీ గుండాలు చేశారు. ఇలా కాంగ్రెస్ పార్టీ పాలనలో అంతకంటే ఘోరమైనటువంటి సంఘటన జరుగుతుంది. నిన్ననే నిజామాబాద్లో తెలుసు మనకు ప్రమోద్ అనేటువంటి వ్యక్తిని ఇలా ఎంఐఎం పార్టీ గుండా ఏ విధంగా హత్య చేసిండీ. ఇది మొదటి సంఘటన కాదు. ఇది ఒకటి. ఇలా గోరక్షకులు ఎందుకు వస్తున్నారు? ఇవాళ ప్రభుత్వము చేయలేదు కాబట్టే ఇవాళ గోమాతను భారతీయులందరూ కూడా ఒక తల్లిగా, ఒక దైవంగా భావించేటువంటి సంస్కృతి భారతీయ సంస్కృతి. ప్రతి భారతీయుడి, భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క భారతీయుడు అనుకునే వాళ్ళు గోమాతను తల్లిగా భావించాలి, దైవంగా భావించాలి. ఇస్లాంలో గోమాతను వధించుమని ఎక్కడైనా ఉన్నదా? నిజంగా మీరు భారతీయులైతే గోమాతను తల్లిగా భావించండి. లేకుంటే మీ తల్లిని కూడా మీరు నరుక్కుంటారంటే దానికి ఏం చేయలేం మేము. అటువంటి నీచపు ఆలోచన ఇస్లాంలో ఉందా చెప్పండి. బీఫ్ తింటే మజా ఉంటుందని చెప్పి ప్రసంగాలు చేసేటువంటి ఫాల్తుగా ఉన్నప్పుడు సమాజం గిట్టే ఉంటుంది. ఇలా మళ్ళీ చెప్తున్నా నేను, ఇస్లాంలో గోవును వధించమని లేదు, గోవును తల్లిగా భావించమని భారతీయ సనాతన ధర్మం చెప్తున్నది. మీరు ఇదే గోమాతను ఈ విధంగా వధిస్తే మీ తల్లిని మీరు నరుక్కున్నట్టే. అట్లా నరుక్కోవడానికి సిద్ధమైతే మీ ఇష్టం, అది మీ కర్మ, మీ విజ్ఞత వదిలేస్తున్నాం. అది వాళ్ళ ఎన్ని రోజుల సహనము, ఓ సహనానికి అద్దు ఉంటుంది. కానీ దానికి ప్రభుత్వం పిరికితనంగా భావిస్తే గిట్టే ఉంటుంది. ఇలా ముఖ్యమంత్రి గారు వచ్చి గోశాలలో పెడతాను. గోశాలలు ఎందుకు పెడుతున్నావు? గోశాలలు నువ్వు ఫస్ట్ గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేయి. ఇవాళ మీరు అమలు చేయకుంటే మా తల్లిని మేము కాపాడుకునే ప్రయత్నం చేస్తే, మా దైవాన్ని మేము కాపాడుకునే ప్రయత్నం చేస్తే, మా ధర్మాన్ని మేము రక్షించుకునే ప్రయత్నం చేస్తే, ఎవరైతే అవమానపరుస్తుండో, ఎవరైతే వధిస్తుండో వాడు మంచోడైపోయాడు. ఎవరైతే చట్టాన్ని కాపాడాలని చెప్పి చట్టానికి అనుగుణంగా పోలీసులకు, ప్రభుత్వాన్ని సహకరించే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద తప్పుడు ప్రచారాలు అవుతున్నాయి. వాళ్ళ పోలీసు వాళ్ళ ప్రెస్ మీటింగ్ పెట్టారు. ఏం పెట్టారు? నేను దయచేసి మీడియా యాజమాన్యం విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి తప్పుడు ప్రచారాలు మీరు ప్రచారం చేయకండి. మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను. పోలీసు వాళ్ళు చెప్పిందంతా అబద్దం. జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ హిందువులందరూ ఓటు బ్యాంక్ గా మారుతున్నారు కాబట్టి ప్రభుత్వము పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇవాళ ప్రశాంత్ సింగ్ అనే వ్యక్తి మీద, ఒక గో రక్షకుని మీద
తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నది. దాన్ని మీడియా ద్వారా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నది. మీడియా యాజమాన్యానికి 2 చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ప్రచారాన్ని బంద్ చేయండి. మా పర్సనల్ రిక్వెస్ట్. ఇది ధర్మాన్ని మీరు కూడా అవమానపరిచిన అవుతారు. ధర్మాన్ని రక్షించండి. ఇలా సోను సింగ్ అనే వ్యక్తి 5 లక్షల కోసం ఆలోచించబడితే ఇలా పోలీసు వాళ్ళు అంటున్నారు, ఏమంటున్నారు? సోను సింగ్ వల్ల ₹1 కోటి నష్టం జరిగిందట ఆ ఫాల్తిగానికి. అంటే ₹1 కోటి వరకు దందా చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? ఇవాళ ₹1 కోటి దందా నష్టం చేస్తున్నారు. పక్క నష్టం ఏంది? ఈ పంత మరదంతరాలు. వ్యాపారానికి నష్టం వచ్చిందని పోలీసులు భావిస్తున్నారు. కానీ మనిషిని చంపి బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చింది? రివాల్వర్ ఎక్కడి నుంచి వచ్చింది? రివాల్వర్లు పెట్టి ₹1 కోటి దందా చేస్తున్నప్పుడు కూడా పోలీసుల చెక్ పోస్టులు ఏమైనాయి? పోలీసులు ఎందుకు పట్టించుకుంటలేరు? రివాల్వర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? నువ్వు రివాల్వర్ గురించి మాట్లాడు, కాల్పులు జరిపిన దాని గురించి మాట్లాడు. దాని గురించి మాట్లాడకుండా 5 లక్షలు డిమాండ్ చేసిందట, ₹1 కోటి దందా నష్టం చేసిందట, అందుకే కాల్పులు జరిపినట. అంటే నిందితులు సమర్థిస్తున్నారు మీరు. ఇలా మీ బతికెందుకే ప్రభుత్వం? మీదికి వచ్చి బొట్లు పెట్టి పూజ చేసుకున్నాడు. కేసీఆర్ కట్ట వేసిండు, రేవంత్ రెడ్డి గదే చేస్తున్నాడు. కేసీఆర్ గిరే గోవను పెట్టి పూజ చేసిండు యాగాలకు ముందు. గోవధను నిషేధించడం అమలు చేయబడి గోవులను వధిస్తే కూడా బజరంగ దళ కార్యకర్త దాడి చేస్తాడు. కేసీఆర్ పడుచుకోలే, పోయి పాపం తలిగింది, పాపం పండింది, ఫామ్ హౌస్ పడ్డాడు. ఇలా రేవంత్ రెడ్డి సర్కార్కి అదే జరుగుతుంది. ఇవాళ మీరు ఓట్ల కోసం కక్కుర్తి పడితే, హిందువుల మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నం చేస్తే, హిందువుల దైవాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తే, హిందూ ధర్మాన్ని హేళన చేసే ప్రయత్నం చేస్తే, గో రక్షకులను అవమానపరిచే ప్రయత్నం చేస్తే, గో రక్షకులను తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తే మీకు కేసీఆర్ కు పట్టిన గతి కంటే హీనంగా పడుతుంది విషయాన్ని గుర్తుంచుకోండి. అందుకే రోజుకో మంత్రి కొట్టాడుతున్నారు, ఓలుమోలు తిట్టుకుంటున్నారు. ప్రభుత్వం ఉంటుందా పోతుందా అనే పరిస్థితి వచ్చిందంటే గిదే పాపం తెలుతుంది. పాపం గిదే తెలుతుంది. రాజకీయాలు చేసుకొని మీరు బయట చేసుకో, రాజకీయాలు తిట్టుకోరు, అదే విషయం. కానీ దైవానికి సంబంధించి ఒక గో రక్షకుడు పాపం ప్రాణాలు తెగించి కొట్టాడుతుంటే 5 లక్షల కోసం వచ్చిండు, ₹1 కోటి నష్టం చేసిండు, అయితే రివాల్వర్తో కాల్స్తారు. మేము పట్టుకుంటామంటున్నారు. మీరు పట్టుకోకుంటే మేము పట్టుకుంటాం. మీరు పట్టుకోకుంటే 24 గంటల లోపల మా వాళ్ళు పట్టుకోవడానికి రెడీ అయ్యారు. 24 గంటల లోపల మీరు పట్టుకోకుంటే పోలీసు వాళ్ళు మేము పట్టుకున్నాం 24 గంటల లోపల అనుకుంటున్నారు. మీరు ప్రశాంతంగా పట్టుకున్నారు. మా వాళ్ళు రెడీ అయ్యారు. ఎట్లా పట్టుకోవాలన్నా ఏ విధంగా గుణపాఠం చెప్పాలో మేము రెడీ అయ్యాం. మా వాళ్ళు రెడీ అయ్యారు. మేము చేతులు ముడుచుకొని కూర్చోలే. ఈ ప్రభుత్వం ఏమైనా నమ్మకం లేదు మాకు. ఇవాళ ఎంతమంది కార్యకర్తలు రోజుకుంటారు మీరు? ఎంతమంది కార్యకర్తలు దాడులు చేస్తారు? మా సహనానికి అద్దు ఉంటుంది. సహనాన్ని పిరికితనంగా భావిస్తే ఇవాళ మీరు పట్టుకోకుంటే రేపు చూపెట్టేటోళ్ళం. మేము పట్టుకొని ఏం చేస్తామో చూపెట్టేవాళ్ళం. హోమ్ మినిస్టర్గా మారుతానండి నేను. హోమ్ మినిస్టర్ అయినా ఇంత బాధ అయితే చెప్తున్నాం అంటే ఇలా ఎంత ధర్మాన్ని ఏలనేసే విధంగా, ఒక ధర్మ రక్షకులు అవమానపరిచే విధంగా మీడియా మాధ్యమాల ద్వారా ప్రెస్ మీటింగ్ పెట్టి పోలీసులు చెప్తున్నారంటే రివాల్వర్ ఎక్కడి నుంచి వచ్చింది? పోలీసుల శాతకాంతనం వల్ల వచ్చింది. ఇంకెంతమంది రివాల్వర్ ఉన్నాయి? రివాల్వర్ గోరక్షకులకి ఇవ్వాలి మీరు పోలీస్ సెక్యూరిటీ. కానీ గోవులను వధించుకొని గోవుల పేరుతో దందా చేస్తుంది రివాల్వర్ ఉందంటే ప్రభుత్వం ఏ విధంగా పెంచి పోషిస్తున్నది, పోలీసులు ఏ విధంగా పెంచి పోషిస్తున్నారో దాని గురించి ఆలోచించండి. అలా తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించడానికి ఈ మధ్య జరుగుతున్న సంఘటనలే నిలువెత్తు నిదర్శనము. ఇవాళ ప్రశాంతంగా డీజీపీ గారికి వినతి పత్రం ఇద్దాం వస్తుంటే మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గౌడ్తో పాటు 100,000 మంది కార్యకర్తలు అరెస్ట్ చేసి అలా లోపడిస్తున్నారు. ఏం లేదన్న పోయిన మీకలో పోయి అటైపోయింది హిందువుల పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. కేసీఆర్ అప్పుడు గిదే చేసిండు, రేవంత్ రెడ్డి అరెస్ట్గా గదే చేస్తున్నాడు. ఈ ప్రజలేమో మేము చెప్తే ఇన్లేదా? మీరు ఇలా ప్రజలు ఆలోచించాలి. ఇలా సమాజం, హిందూ సమాజం ఆలోచించాలి. మేము చెప్పిన విజ్ఞప్తులను మీరు విస్మరించారు కనుకనే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గోవధ నిషేధంగా గోవధ యథేచ్ఛగా జరుగుతున్నది. ఇష్టపడదామా చెప్పండి. ఇలా మా కార్యకర్త ఇలా చావు బతుకు మధ్య కొట్లాడుతున్నాడు. ఆయన బతుకుతాడా చస్తాడా తెలియదు. ఆయనే ఒక వాల్మీకి కుటుంబం, పేద కుటుంబం, గుడిసెలుంటాడు. ఆయనే తిండికి లేదాయనకు. అలా భార్య పిల్లలకు వాళ్ళ అమ్మ చాలా బట్టలు లేవు, వేసుకోవడానికి బట్టలు లేవు, కాళ్లకు చెప్పులు లేవు, చినిగిన బట్టలు వేసుకొని తిరుగుతున్నారు. ఈయనట 5 లక్షలు అడిగిండట. ప్రశాంత్ సింగ్ అనే వ్యక్తి ఇవాళ గోరక్షకుడు కాదు,
అనేక సంవత్సరాలుగా బజరంగ దళ్ కార్యకర్తగా గోరక్ష చేస్తున్నాడు. ఎన్ని లక్షలు సంపాదించాడు మరి ప్రశాంత్ సింగ్? ఎన్ని బిల్డింగ్లు అనుకున్నాడు? ఎన్ని బట్టలు కొనుక్కున్నాడు? బట్టలు లేకుండా, తిండి తిప్పలు లేకుండా పేద కుటుంబంలో వ్యక్తి గోరక్ష కోసం తాపత్రయంతో ఆవేదనతో బాధపడి గోరక్షణ చేస్తుంటే పోలీసు వాళ్ళు ప్రెస్ మీటింగ్ పెట్టి ఇలా గోరక్షకుని బదనాం చేసి హిందువుల మనోభావం దెబ్బతీసేందుకు పోలీస్ వ్యవస్థ వహిస్తే చాలా ఘోరం. నేను వెంటనే చెప్తున్నా ముఖ్యమంత్రి గారికి, ఎవరైతే ఇలా ప్రెస్ మీటింగ్ పెట్టి ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తారో ఆ పోలీస్ అధికారుల మీద చర్యలు తీసుకోకుంటే ఏ విధంగా ఇలా మేము చేస్తాం. మేము తమాషా అనుకుంటారు ఏంది? ప్రభుత్వం ఇలా ఉంటుంది బిక్తుంది. ఈ ప్రభుత్వాలకు భయపడేటువంటి వ్యక్తులం కాదు మేము. జుబ్లీస్ ఎన్నికలు ఉన్నాయని చెప్పి హిందువులందరూ ఓటు బ్యాంక్ మారుతారని చెప్పి ఒక వర్గం ఓట్ల కోసం మీరు హిందూ సమాజాన్ని హేళించే ప్రయత్నం చేస్తారా? క్షమాపణ చెప్పండి ముఖ్యమంత్రి గాని, పోలీసు వాళ్ళు క్షమాపణ, డీజీపీ క్షమాపణ చెప్పండి. అలా రివాల్వర్ పెట్టుకుని గోరక్షణ కాల్చినప్పుడు క్షమాపణ చెప్పండి. వాళ్ళ కొంచెమన్నా సిగ్గుండాలే, అక్కలు ఉండాలి కొంచెమన్నా మాట్లాడడానికి. పోలీసులను ఒత్తిడి తీసుకొచ్చి ప్రెస్ మీటింగ్ పెట్టించే బదనాం చేస్తారా మీరు? పేద కార్యకర్త ఆయనే. ఇప్పుడు చూస్తానే మీరు ఆ పిల్లలు బట్టల్లో వాళ్ళ తల్లికి, చెప్పుల్లో పాపం వాళ్ళకు తిండికి లేదు, ఏడుస్తున్నారు వాళ్ళొచ్చి. దోసుకొని వాళ్ళు దోసుకున్నారు, వీళ్ళు దోసుకున్నారు. కాబట్టి మళ్ళీ నేను హెచ్చరిస్తున్న ప్రభుత్వాన్ని, తప్పుడు ప్రచారం బంద్ చేయండి. మీరు ప్రభుత్వం వెంటనే పోలీసు వాళ్ళు వాళ్ళ వ్యాఖ్యలను వెనక తీసుకోవాలి. మీరు క్రియేట్ చేసి వీళ్ళతో వాళ్ళతో స్టేట్మెంట్ ఇప్పిస్తే హిందూ సమాజం నమ్మదు. దాని మీద వెంటనే పోలీస్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది.